అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. ధూల్పేట నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, ధూల్పేటలో డ్రగ్స్ గంజాయి నిర్మూలన దిశగా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో అక్కడ తనిఖీలు ఎలా సాగుతూ ఉన్నాయి, ఎవరైనా దొరికారా దీనికి సంబంధించి? రఫీ, ధూల్పేట్ ప్రాంతంలో ప్రస్తుతం అయితే ఎక్సైజ్ పోలీసులు ధూల్పేట్ ఆపరేషన్ కొనసాగిస్తా ఉన్నారు. గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ధూల్పేట్ ఆపరేషన్ పేరిట స్పెషల్ డ్రైవ్ చేపడతా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు పరిశీలిస్తే ధూల్పేట్ అంటే అప్పర్ ధూల్పేట్, లోయర్ ధూల్పేట్ పాటుగా జాలియాన్ మన్షా సంబంధించిన ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. మనం విజువల్స్ గమనించవచ్చు, ఇదంతా కూడా జాలియాన్ మన్షా సంబంధించిన ప్రాంతం. ఇందులో ఎక్సైజ్ పోలీసులు అలాగే లాండర్ పోలీసులు ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ధూల్పేట్ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు కావచ్చు, అలాగే నిషేధిత మాదక ద్రవ్యాలు ఎవరైతే విక్రయిస్తా ఉంటారో వాటిపైన కూడా స్పెషల్ డ్రైవ్ తనిఖీలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. మనం చూడొచ్చు, జాలియాన్ మన్షాకు సంబంధించిన ఒక ఇంట్లో ప్రస్తుతం అయితే ఎక్సైజ్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక్కడ విక్రయదారులు ఉన్నారా, లేదంటే గాంజాయి సప్లై చేస్తా ఉన్నారా, ఏ విధంగా వారు జీవనం సాగిస్తా ఉన్నారు అనేది మాత్రం ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు అయితే స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ప్రత్యేక తనిఖీలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. గడిచిన కొద్దిసేపటి నుంచి కూడా ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు పరిశీలిస్తే సుమారు 250 కిలోల సంబంధించిన గాంజా సీజ్ చేశారు. అలాగే 45 మందిని గంజాయి పెడ్లర్లను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఎక్సైజ్ పోలీసులు ధూల్పేట్ ప్రాంతంలో ఫోకస్ పెట్టిన తర్వాత ధూల్పేట్ ఆపరేషన్ లో భాగంగా గడిచిన కొద్ది రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్న క్రమంలో పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ నుండి ఎస్కేప్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే వీరితో పాటుగా మరికొంతమంది మహిళలు కూడా యాక్టివ్ గా ఉన్నారు. ధూల్పేట్ ప్రాంతంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా జుంగూర్ బస్తీలో మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టారు. జుంగూర్ బస్తీలో కూడా ఇటీవలే 5 మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన క్రమంలో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అయితే ధూల్పేట్ ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం ఈ తనిఖీలు కావచ్చు, అలాగే ఇప్పటి వరకు ఎంత మేర గాంజాయి సీజ్ చేశారు, ఏ విధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తా ఉన్నారు ధూల్పేట్ ప్రాంతంలో ప్రస్తుతం మరి గాంజాయి అనే మాట వినపడకుండా గాంజాయి నిర్మూలన దిశగా ఎక్సైజ్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు తెలంగాణ ఎక్సైజ్ జాయింట్ పోలీస్ కమిషనర్ కురేష్ గారు వారితో మాట్లాడడం. ఎలా నడుస్తుందండి డ్రైవ్? ప్రస్తుతం అయితే డ్రైవ్ కొనసాగుతోంది కదా? ఎస్, ఇది నిరంతర ప్రక్రియ. చాలా ప్రెషర్ వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు ఆ ప్రెషర్ను కొనసాగించడమే డిపార్ట్మెంట్ ముందున్న ధ్యేయం. దాదాపుగా 98% ఇది సేల్స్ కంట్రోల్ అయినాయి. ఇంతకుముందు రోజుకు ఒక 1000కి పైగా జనాలు కన్జ్యూమర్స్ ఇక్కడ కొనుగోలు కోసం వచ్చేది గంజాయి కోసం. ఇప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గింది. ఆ సంఖ్య తగ్గి దాదాపుగా ఒక 50-60 మంది కంటే ఎక్కువ రావట్లేదు. అదే వాళ్ళు కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా రాని, అంటే ఈ మధ్యన ఇట్లా జరుగుతున్న విషయం తెలియక చాలా రోజుల తర్వాత వచ్చిన వాళ్ళే మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. అయితే వాళ్ళ మీద కూడా ప్రెషర్ పెట్టడం వల్ల, తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది. కాకపోతే దీన్ని మెయింటైన్ చేయడం అనేది ఇప్పుడు డిపార్ట్మెంట్ ముందున్న పెద్ద ఛాలెంజ్. దానికోసం డిపార్ట్మెంట్ సైకలాజికల్ గా, తర్వాత మెటీరియల్ గా తయారై ఉంది. దానికోసం దీని సబ్సిక్వెంట్ యాక్షన్ కోసం కూడా మేము ఒక 8 నుంచి 10 టీమ్స్ సెపరేట్ గా పెట్టడం జరిగింది. ఇప్పటిదాకా డిటెక్ట్ అయిన 40 కేసెస్తో పాటు అంతకుముందు పెండింగ్ ఉన్న కేసుల్లో కూడా ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయడం, తర్వాత అక్కడ అబ్స్కాండింగ్ ఉన్న అక్యూజ్డ్ ని అందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళ మీద ట్రయల్ స్టార్ట్ చేయడం, కోర్టుకు వాళ్ళు తిరిగేటట్టు చేయడం, ఇవన్నీ కూడా మా ముందన్న సవాళ్ళు. ఇప్పుడు దానికోసం సఫిషియెంట్ మ్యాన్ పవర్ ని రంగారెడ్డి నుంచి, తర్వాత హైదరాబాద్ నుంచి, వీలైతే సంగారెడ్డి నుంచి, ఈ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలించి, ఎందుకంటే డిటెక్షన్ ఒకటే కాదు, డిటెక్షన్ తో పాటు వాళ్ళు కోర్టుకి వెళ్లి కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం అనేది కూడా వాళ్లకు కొంత ప్రెషర్ క్రియేట్ చేసే దాంట్లో దానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఆ విషయం మీద కూడా దృష్టి పెడుతున్నాం. ఆ తర్వాత అలాగే దీన్ని కొనసాగిస్తూ ముఖ్యమైన వాళ్ళ మీద ఐడెంటిఫై చేసి సీరియస్ యాక్షన్, ప్రివెంటివ్ డిటెన్షన్ అననివ్వండి, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అననివ్వండి, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ సమాయత్తమవుతుంది. ఫలితాలు ఇప్పటిదాకా బాగా సంతృప్తికరంగా ఉన్నాయి. ఇంకా చాలా కాలం కూడా మేము మెంటలీ ప్రిపేర్ అయి ఉన్నాం దీన్ని కొనసాగించడానికి. హైదరాబాద్ సిటీకి అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుంచి చూసుకుంటే కనుక ప్రస్తుతం స్టూడెంట్స్ వరకు కూడా గాంజాయి సేల్ అవుతోంది, చిన్న ప్యాకెట్స్ లో విక్రయిస్తా ఉన్నారు, ధూల్పేట్ అడ్డాగా అని చెప్పి. ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ ఉందా ఇప్పుడు? ఇది ఇక్కడి నుంచి చాలా సేల్ పాయింట్స్ తరలిపోయినాయి. వేరే ప్రాంతాల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మాకు. ఇక్కడి నుంచి నానాక్రామ్ కూడా కానివ్వండి, లంగర్ హౌస్ కానివ్వండి, తర్వాత సీతాఫల మండి, తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా ఇది వెళ్ళింది. ఇది వాళ్ళని అక్కడ కూడా లేకుండా అక్కడ కూడా ప్రెషర్ చేయాల్సి ఉంది. దానికోసం కూడా డిపార్ట్మెంట్ రెడీ అవుతుంది.
మొత్తంగా ధూల్పేట్ నుండి ఎక్కడైతే గాంజాయి సరఫరా అవుతుందన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ధూల్పేట్ ఆపరేషన్ లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో గాంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలన దిశగానే ఫోకస్ నిర్వహిస్తా ఉన్నాము. ప్రస్తుతం అయితే ధూల్పేట్ ప్రాంతంలో గడిచిన కొద్ది రోజుల నుంచి ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ఎక్కడైతే ధూల్పేట్లో ఇటు సారా వ్యాపారానికి ఏ విధంగా అయితే చెక్ పెట్టగలిగామో గాంజా వ్యాపారం కూడా ఆ విధంగానే చెక్ పెడతాము, తనిఖీలు ముమ్మరం చేస్తాము, పెడ్లర్స్ అరికడతాము, అవసరమైతే పీడీ యాక్ట్లు కూడా నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ సంబంధించిన జాయింట్ పోలీస్ కమిషనర్ కురసి గారు చెప్తున్నారు. ధూల్పేట్లో మరికొన్ని రోజుల పాటు నిర్విరామంగా కూడా ధూల్పేట్ ఆపరేషన్ ప్రత్యేక తనిఖీలు మాత్రం కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. రైట్, అది ధూల్పేట్లో డ్రగ్స్ గంజాయి నిర్మూలన దిశగా ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. ఆపరేషన్ ధూల్పేట్ పేరిట స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.